హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 929వ నామం, 8 అక్షరాల నామం శృతి సంస్తుత వైభవ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం శృతి సంస్తుత వైభవాయ నమః అని చెప్పుకోవాలి. వేదముల చేత చక్కగా స్తుతించబడినటువంటి వైభవం కలిగినటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే, అసలు వాన్మయంలో అత్యుత్తమ స్థానంలో ఉండేటువంటిది వేదాలు. అట్లాంటి వేదాలలో అంతా కూడా అమ్మవారి సర్వతోముఖ వైభవం గురించే ఉంటుంది. యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే చేత ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య యః పరస్ మహేశ్వర అన్నారు. అంటే తైత్రేయోపనిషత్తు చెప్పింది ఇది. తైత్రేయ నారాయణం వేదాల్లో, వేదాంతాల్లో, ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడినటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది అమ్మవారే. ప్రకృతి నిండా విస్తరించి ఏదుందో ఆ ప్రకృతి అమ్మవారే. అది ఈ మంత్రానికి సంబంధించినటువంటి అర్థం. మహేశ్వరుడికి ఇంతటి ప్రాభవం మహేశ్వరి వలనే వచ్చింది కాబట్టి వేదాల్లో కూడా, వేదాంతాల్లో ఉన్న స్తుతుల వెనక కూడా వైభవం అంతా కూడా అమ్మవారే అని చెప్తుంది. దేవి వైభవాన్ని వేదాలు స్తోత్రించాయి. సమగ్రంగా, సంపూర్ణంగా వేదాలన్నీ కూడా అమ్మవారినే పొగుడుతూ ఉన్నాయి. స్తోత్రప్రియ అంటే స్తోత్రం అంటే ఇష్టం అని చెప్పుకున్నాం. స్తుతిమతి అంటే స్తోత్రాలు ఎన్నో కలది అని చెప్పుకున్నాం. స్తోత్రం చేసేవారిని అనుగ్రహిస్తుంది. స్తోత్రాలన్నీ కూడా వేదాల నుంచే వచ్చినాయి కనుక అమ్మ శృతి సంస్తుత వైభవ. శృతి అంటే వేదం. దేవి వైభవం వేద ప్రతిపాద్యమైనది. మనకి ఎంతో కరుణతో మన గురువులు వ్యాసుల వారు అందించినటువంటి పురాణాలు కానీ, శంకర భగవత్పాదులు అందించినటువంటి స్తోత్రాలు కానీ, వాన్మయం కానీ అంతా కూడా మనల్ని ఉద్ధరించడానికే. వీళ్ళందరూ చెప్పిందంతా కూడా వేద ప్రతిపాదమైనటువంటి స్తుతులే చెప్పారు కనుక అవి వేద సమానం. చాలామంది చెప్తూ ఉంటారు, ఏం చెప్తారంటే వేదాలు అన్ని వర్ణాల వాళ్ళు అంతమంది చెప్పలేరు కాబట్టి అక్కడ నుంచి 18 పురాణాలు వచ్చినాయి. ఈ పురాణాలు కూడా అందరూ చదువుతారా చదవరా అనే దానికి లేకుండా దాన్ని స్తోత్రాల రూపంలోకి తీసుకొచ్చారు. కాబట్టి వ్యాసప్రోక్తమైన స్తోత్రాలు, శంకర భగవత్పాద విరచితమైనటువంటి స్తోత్రాలు ఇవన్నీ కూడా వేదాలతో సమానం. అట్లాంటి వేదాలతో కూడినటువంటి స్తోత్రాలతో అమ్మవారిని వైభవాన్ని కీర్తించారు. అవి మనకి మార్గదర్శకాలు. శృతిలో 2 భాగాలు ఉన్నాయి, కర్మకాండ, జ్ఞానకాండ. ఈ రెండిట్లో కూడా అమ్మవారే ప్రతిపాదించబడుతున్నారని తెలుసుకోవాలి. సర్వవేదాహ యత్పదా మమామనంతి అంటే కర్మకాండ యందు అమ్మనే యజ్ఞరూపిణిగా స్తుతించారు, జ్ఞానకాండ యందు బ్రహ్మరూపిణిగా, ఆత్మరూపిణిగా స్తుతించారు. అట్లాంటి స్తుతి అందుకున్న ఆ తల్లి శృతి సంస్తుత వైభవ. ఓం ఐం హ్రీం శ్రీం శృతి సంస్తుత వైభవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.